ఎవరికైనా అర్థమైపోతుంది. కాంట్రాక్టర్కి ఎక్కువ సొమ్ము ఇచ్చావంటే అర్థం ఏంటి? దానిలో నువ్వు కొట్టేద్దామని. ఇది నువ్వు పాల్పడినటువంటి తప్పిదం. ఇలాంటి తప్పిదాలు పాల్పడటమే కాకుండా ఇక లాభం లేదు, అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనమే మొత్తం తీసేసుకుంటే మన కాంట్రాక్టర్ని పెట్టుకుంటే దానిలో డబ్బులు కొట్టేయచ్చు అని. ఇది నీ దురుద్దేశం, నేను చెప్పింది కాదు. ఇది సాక్షాత్తు ఇవాళ మీ పార్ట్నర్గా ఉన్న మోడీ గారు, ఆ రోజు మోడీ గారి దగ్గర నుంచి నువ్వు విడిపోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వటం లేదు అని బజార్కి ఎక్కినప్పుడు మోడీ గారు చెప్పాడు ఓ పబ్లిక్ మీటింగ్లో. ఏమని? పోలవరం ఈజ్ ఏటీఎం ఆఫ్ చంద్రబాబు నాయుడు అని. అంటే డబ్బులు కాజేయటం కోసమే చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకున్నాడనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రధానమంత్రి, ఇవాళ మీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మీ పార్ట్నరు ఆయన చెప్పినటువంటి మాట నేనేం కొత్తగా కోట్ చేస్తున్నటువంటి మాట కాదు. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, నాకే అన్నీ తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని నిర్మాణంలో మీరు 16 ఒప్పందం కుదిరిన తర్వాత టాల్స్టాయ్ని తీసేసి నవయుగాన్ని ఎంటర్ చేశారు. నవయుగ ఎవరు? అదే నిన్న మీరు బ్రహ్మాండంగా వర్ధంతి కార్యక్రమం చేశారు కదా రామోజీరావు గారు, ఆయన బంధువుకు మీరు ఇచ్చారు నవయుగ. ఏమండి టాల్స్టాయ్ని తీసి నవయుగకి ఎందుకు ఇచ్చారు? కాంట్రాక్టర్ మార్చారంటారే. మీరు కాంట్రాక్టర్ని మార్చింది కూడా ఎలా మార్చారు? టెండర్ ద్వారా మార్చలా. మీరు మార్చింది నామినేషన్ పత్రాలు మార్చేశారు. మేము నవయుగాన్ని టెండర్ ద్వారా మార్చాం. నవయుగ టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చి నవయుగాన్ని జేబు సంస్థగా పెట్టుకొని డబ్బులు నువ్వు కాజేసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈ నవయుగాతో ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము టెండర్కి పోయాం. టెండర్లో రివర్స్ టెండరింగ్లో ఆదాయం చేసాం. సుమారుగా 600-700 కోట్లు చేసి మెగాకి ఇచ్చాం. ఇప్పుడు మేము ఆ మెగాని ఇప్పుడు కొనసాగుతున్నాను. అది నువ్వు కంటిన్యూ చేస్తావు లేదు చేస్తారన్నట్టుగానే మాట్లాడుతున్నావు. ఇది అక్కడి నుంచి నువ్వు టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకు మార్చవచ్చు, కానీ నవయుగ దగ్గర నుంచి మాత్రం ఇంకోటి మార్చడానికి వీల్లేదు. ఇది చాలా తప్పిదం, దీనివల్ల నాశనం అయిపోయింది. మా నవయుగ మా రామోజీరావు గారి బంధువుకి మీరు లాగేసుకున్నారు కాబట్టి ఇది సర్వనాశనం అయిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. సర్వనాశనం అయిపోయింది ఎందుకంటే నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాలు మీరు చేశారు. ఐ విల్ ప్రూవ్ ఇట్. దాన్ని మనస్ఫూర్తిగా చెప్పగలను. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం మాకు లేదు. మేమేమి దీన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడు చేయబోం కూడా. వ్యూహాత్మకమైన తప్పిదాలు మీరు చేశారు. అవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే మేమేం చేయలేదు, ఓ చేతులు కట్టు కూర్చున్నాం 4 సంవత్సరాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పైగా మాకు 2 సంవత్సరాలు కరోనా అయినా వడివడిగా పనులు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ నేను మీకు కొన్ని అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను. మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. 2019 మార్చిలో స్పిల్వే స్థితి 2019 మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేమ్మా. దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్వే. మొన్న మేము పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు. దిస్ ఇస్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది. దీనిలో ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి 32,315 మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు. ఈ స్పిల్వే ఎలాగే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్. పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురావడం, మట్టితో వేసేయడం అంతే. టక ఇంజన్లు పెట్టేసారు, టక వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు.
దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా, చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము పన్నులు మీరిస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమంటే ఆ బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు. చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72%, 73% అయితే మేమేమి చేయలేదంట. 4.5 చూడండి ఎంత క్లియర్గా మేము చేసామో, ఇవన్నీ ఎలా నిర్మాణం చేసామో. నది డైవర్షన్ అయిపోయింది. ఇంకో ఫోటో చూపుతుందమ్మా. నెక్స్ట్ ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్, స్పిల్వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరో ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని